ఏ పని చేస్తున్నా సరే వాళ్ళు రెగ్యులర్ లైఫ్ లో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ పెంచుకోవటం కానీ, ఇంట్లో బాగా కావాల్సిన వాళ్ళు కాలం చేయటం కానీ, అనుకోకుండా మన రిలేషన్స్ లో బాగా క్లోజ్ బ్లడ్ రిలేషన్ వాళ్ళు చనిపోవటం ద్వారా అక్కడి నుంచి వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాకా ఒక వెలిగిన వాళ్ళు అక్కడి నుంచి ఒక జాబ్ పోవటము, లేకపోతే వాళ్ళు ఇష్టపడ్డ ఒక పెంచుకునేది ఏదైనా చనిపోవటము, లేకపోతే కొన్ని కారణాల రీత్యా ఒక డిప్రెషన్ క్రియేట్ అవుతుంది వాళ్ళు. ఏంటి సడన్ గా ఇట్లా జరిగింది అని వాళ్ళలో ఒకలాంటి ఇన్సైడ్ భయం కానీ, ఒకలాంటి ఆందోళన కానీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి తెలియకుండానే. సో అక్కడి నుంచి జాబ్ లో ప్రాబ్లమా, లేకపోతే గ్రోత్ లేకపోవటమా, మనీ ఆగిపోవటమా, ఎందుకు కారణం అవుతుంది అంటే ఆ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ ఎక్కువగా నెగటివ్, అంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు ఎక్కువ రోజులు అతని గురించి ఆమె గురించి ప్లే చేస్తారు మైండ్ లో. కొన్ని రోజులు, ఒక 14 రోజులు 16 రోజులు ఆ కార్యక్రమం అయిపోయేదాన్ని వీళ్ళ మైండ్ లో ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న దాని ఆ నెగటివ్ మొత్తం ఫ్రేమ్ అవుతుంది అనమాట. ఎక్కువ శాతం కొందరు ఏం చేస్తారంటే ఆ డాగ్ ని పెంచుకున్న దాన్నో, లేకపోతే తట్టుకోలేరు వాళ్ళు వదిలి వెళ్ళినప్పుడు, ఇవి నెగటివ్ ని పెద్ద మొత్తంలో క్రియేట్ చేస్తాయి. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవటం ద్వారా సడన్ గా ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు, డిప్రెషన్ కి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో ఆ రోజు నుంచే చూడండి ఫైనాన్షియల్ స్టేటస్ గాని, రావాల్సినవి గాని, వీళ్ళ ఆకారం గాని, రూపురేఖలు గాని కూడా డల్ అవుతూ ఉంటారు. నెగిటివ్ ఫ్రేమ్ అవుతా ఉంటది. సో ఇవి ఎలా పోవాలి? అక్కడి నుంచి జాబ్ ట్రై చేస్తున్నా రాదు, లేకపోతే సడన్ గా మనకు జరగాల్సినవి కూడా జరగకుండా ఉంటాయి. కారణం ఏంటి? అక్కడ నెగిటివ్ స్ప్రెడ్ అయింది. ఎక్కడెక్కడ వాళ్ళు చుట్టాలు చాలా మంది బయట నుంచి ఆ ప్లేస్కి వస్తారు కదా, ఆ రోజు ఆ కార్యక్రమానికి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. వాళ్ళ కాళ్ళంటే కూడా చాలా నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజంతా కార్యక్రమం అయిపోయిన కొన్ని రోజుల దాకా నెగిటివే మాట్లాడతారు. వీళ్ళ మైండ్ లో అవన్నీ స్టోర్ అవుతాయి. స్టోర్ అయినప్పుడు అది పెద్ద మొత్తంలో వెళుతుంది. వెళ్ళి తెలియకుండానే వాటిని ఆకర్షిస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు, చుట్టాల్స్లో కావాల్సిన వాళ్ళు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మైండ్ లో స్టోర్ అయిపోతుంది. లేకపోతే పెంచుకున్న ఒక ఇష్టపడిన డాగ్ సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది. ఆ రోజు నుంచి డిప్రెషన్ కి వెళ్తూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే డిప్రెషన్ విషయంలోకి పంపిస్తున్నప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది? అది నచ్చింది అనుకుని దాన్నే పంపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ జాబ్ కి అప్లై చేస్తున్న సరే, బిజినెస్ గానీ, సో ఆ మనిషి కళా కాంతి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ నెగిటివ్ శక్తులకి ఏంటంటే ఎప్పుడు ఒక మనిషిని త్వరగా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాయి, విశ్వంతో కనెక్ట్ అవ్వలేకుండా. ఎందుకని? వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవి ట్రై చేస్తూ ఉంటాయి. ఏ స్త్రీ అలంకరణ లేకుండా ఉంటుందా, ఏ అమ్మాయి ఏ అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్తాడా, ఏడుస్తూ ఉంటాడా, బాధపడుతూ ఉంటారా అని వెతుకుతూ ఉంటాయి. ఎందుకంటే వాటి స్థావరాలు పాడుపడిపోయిన బంగ్లాలు ఒక మనిషి అలంకరణ లేకుండా రోధిస్తున్న అమ్మాయిని ఎత్తుకుంటా ఉంటాయి. ఏ అమ్మాయి దొరుకుతుందా అని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని వెతుకుతూ ఉంటాయి. ఆ డిప్రెషన్ గా, అలంకరణ లేకుండా, యాక్టివ్ గా లేకుండా, చిరునవ్వు లేకుండా, సంతోషం లేకుండా ఉన్న వాళ్ళని ఎన్నుకొని కొన్ని లక్షల్లో వచ్చి చేరతాయి అన్నమాట. చేరుతూ ఆ వ్యక్తిని త్వరగా తీసుకెళ్లిపోవటానికి ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఎదగనీయకుండా, అలంకరణ లేకుండా, ఫైనాన్షియల్ గా ఎదగకుండా, మరొకరిని తీసుకెళ్లాలని తొందరపడుతూ ఉంటాయి. కారణం ఏంటి? వీళ్ళు దాన్ని ఆకర్షిస్తున్నారు తెలియకుండా. అంటే వీళ్ళకి యూనివర్స్ తో కనెక్ట్ అయితే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలిస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. పాజిటివ్ ని రోజు పంపించాలి. ఈ వ్యక్తి వెళ్ళిపోయారు అంటే ఆయన టైం అయిపోయింది, ఆమె టైం అయిపోయింది, లేకపోతే ఆ జంతువు టైం అయిపోయింది అంటే ఏంటంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచనలు, భయపడ్డారో, ఎక్కడో హాస్పిటల్లో ఎవరినో చూసో, లేకపోతే అందుకితం ఒక ఫ్రెండ్ బాగా అనారోగ్యం గురైతే వెళ్ళి దగ్గర కూర్చుని ఆ రోగాన్ని గురించి చాలా డీప్ గా తెలుసుకుని వీళ్ళు ఫీల్ అయిపోయి అది తీసుకుంటారు తెలియకుండా. అందుకని మనం ఏం చెప్తామంటే, హాస్పిటల్కి వెళ్ళినా, చుట్టాలను ఎవరైనా పలకరించినా, రిలేషన్ వద్దని కానీ పలకరించవద్దని కాదు, మీరు లోపలికి తీసుకుని ఫీల్ అయ్యే ఆలోచనలు చేయకూడదు. అక్కడ ఒక వ్యక్తికి బాగోదు, చుట్టాలు అయితే సీరియస్ కండిషన్ లో ఉన్నారు, అడ్మిట్ అయ్యారు అనుకుందాం ఐసీయూలో. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫ్రూట్స్ అని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి ఆప్యాయంగా అడిగి ఆ రోగం గురించి ఆహ్వానిస్తారు. చాలా డీప్ గా అడుగుతారు. అంటే మనం అంత ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతున్నాం అని అనుకుంటారు వాళ్ళు. సో అలా మాట్లాడాలి, మనం బాగా కావాల్సిన వాళ్ళు అనుకో.
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అనారోగ్యం గురించి గాని ఏదైనా చెడు వార్త గాని ఎక్కువగా వినటానికి కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకని మన ఆత్మ మనకు తెలియకుండా అది ఆకర్షించుద్ది అనమాట. పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు ఒక కంపెనీ పెట్టి లాస్ అయిపోయి సూసైడ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నారంట. ఎలా లాస్ అయ్యారని వాటి గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకూడదు, అది నెగటివ్ అవుతుంది. మరణించారు అంటే వారికి ఎవరి ఆత్మకు శాంతి కలుగును గాక అనే విశ్వాన్ని కోరుకోవాలి, అది మంచి పని చేసినట్టు అవుతుంది. చాలా మంది ఏం చేస్తుంటారు తెలియక ఆ మరణం ఎలా జరిగిందో పదే పదే రిమైండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటారు. అది ఆకర్షిస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈ డెవలప్మెంట్ ఆగిపోయి నెగిటివ్ రన్ అవుతా ఉంటారు. ఎలా చనిపోయారు, ఏం జరిగింది, యాక్సిడెంట్, సంథింగ్, అనారోగ్యం, హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు, ఏ టాబ్లెట్లు వాడారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, కంప్లీట్ పిక్చర్ తీసేస్తా ఉంటారు. తీసేసి మొత్తం స్టోర్ చేసుకుంటారు. సో అక్కడి నుంచి వీళ్ళకి బ్యాడ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకని అక్కడ దాకా చాలా బాగున్న వ్యక్తి అదేదైతే మైండ్ లోకి తీసుకున్నాడో, ఒక వ్యక్తి బాగోకపోవటం అనేది మీ తప్పు కాదు, మీ ఇంట్లో వాడు ఎవరైనా వాళ్ళు ఆ విధంగా భయపడటమో, అందుకే ఎవరినో చూస్తే అనారోగ్యం గురించి విని ఒళ్ళు జలధరించేలాగా అలాంటి భయాన్ని కలిగి ఉంటారు. అది ఆకర్షిస్తారన్నమాట ఆటోమేటిక్ గా తెలియకుండా. ఒక వ్యక్తికి అనారోగ్యం ఎప్పుడు వస్తుంది, భయపడినప్పుడు వస్తుంది. తర్వాత వేరే అనారోగ్యకరమైనటువంటి కారణాలతో ఎవరో చనిపోయారు అన్నప్పుడు, ఆ వార్తలు విన్నప్పుడు, సర్జరీ చేశారంట అని ఇలాంటి విని వీళ్ళు టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ ద్వారా దాన్ని ఆకర్షిస్తారు. ఏం కాదు, వాళ్ళు చాలా బాగుంటారు, నేను వాళ్ళ కోసం ఓపెన్ ప్రేయర్ చేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని వాళ్ళ ఫేస్ మైండ్ లో తీసుకుని, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మీతో మాట్లాడిన దాన్ని గుర్తు చేసుకుని వాళ్ళ కోసం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, అది చేస్తే మీకు బాగుంటది, వాళ్ళు బాగుంటారు. అందుకని గురువు లేని విద్య గొడ్డిది అనేది. మనం కొన్ని అక్కర్లేని వాటిని తెలియకుండా ఆకర్షిస్తాం. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాడి ఆత్మకు శాంతి కోసం ప్రేయర్ చేయాలి తప్ప చనిపోయిన రీజన్స్ ని మనం పట్టుపట్టి చెప్పించుకోకూడదు. ఆ రోగం గురించి పట్టుపట్టి మరి పదే పదే వినకూడదు. మీరు ఏది వినాలి, చాలా ఆరోగ్యకరంగా 7 వారాల నగర వేసుకుని ఒక అమ్మాయి చాలా బాగుంది అన్నప్పుడు మీ ఇష్టమైన సార్లు చూడండి, రోజుల తరబడి చూడండి, చాలా మేలు జరుగుద్ది. ఒక 7 వారాల నగర వేసుకున్న అమ్మాయిని తయారైన తర్వాత ఒక పెళ్లికో ఫంక్షన్కో ఎన్నిసార్లైన గంటలు చూడండి. ఎందుకు? సంపదను ఆకర్షిస్తారు అక్కడ. ఒక వ్యక్తి అనారోగ్యకరంగా ఉండి చూడటానికి పడిపోయేటట్టుగా ఉన్న వ్యక్తిని ఒక క్షణం కూడా చూడబాకండి. ఎందుకని? దాన్ని ఆకర్షిస్తారు. ఇక్కడ మంచి స్వార్థం ఉండాలి, అంటే వాళ్ళు బాగోకూడదని కాదు, బాగుండాలని కోరుకోవాలి, కానీ కాన్సన్ట్రేషన్ పెట్టి అదే పనిగా చూడకూడదు. లేనితనాన్ని, లాస్ అయిన తనాన్ని, అనారోగ్య గురైన వాళ్ళని, సర్జరీ చేస్తున్న వాళ్ళని పదే వెళ్ళి తలుచుకోవటం గాని చూడటం గాని చెయ్యకూడదు. బాగుండాలని కోరుకుని ఆ క్షణమే మైండ్ లోంచి డిలీట్ చేయాలి. ఏది ఉంచుకోవాలి? చాలా సంపాదించారు, ఒక కంపెనీ పెట్టారంట, చాలా ఎత్తుకు ఎదిగారంట, ఒక ప్యాలెస్ కట్టారంట, అది వినండి, విని అప్రిసియేట్ చేయండి, కానీ కులుకోకూడదు. మీకంటే ఎవరైనా బాగున్నారు అంటే మీరు లోపల చాలా సంతోషపడాలి, కుళ్ళుకోవటం చేయకూడదు, అసూయ చెందకూడదు. వారి తెలివితేటలకి, ఆ సంపదకి నేను అభినందనలు తెలుపుతున్నానని చెప్పాలి. మనసులో ఒక పండగ వాతావరణంలాగా రావాలి మీకు. అలా కాకుండా ఏదో తప్పుడు పనులు చేసి సంపాదించారు, ఏదో కుట్ర చేసి ఇలాంటి మాటలు యూజ్ చేయకూడదు. విశ్వం ఎలా తీసుకుంటది? ఓకే, నీకు ఆ సంపద నచ్చలేదా, నీ ఉన్నది కూడా తీసేయటం జరుగుతుంది. అందరూ అంటూ ఉంటారు, మాకేంటోనండి కలిసి రావట్లేదు, వాళ్ళు అసలు ఏం చేయరు, వాళ్ళు ఏంటో అట్లా వెళ్ళిపోతున్నారని. సో నువ్వు అభినందనలు తెలుపు. కుట్ర చేయటం గాని వాళ్ళు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి కానీ ఎప్పుడు కోరుకోకూడదు. అది విశ్వానికి వ్యతిరేకం అవుతుంది. యూనివర్స్ ఎలా తీసుకుంటది? ఓకే, నీకు ఆ సంపద నచ్చలేదా, ఆ గోల్డ్ నచ్చలేదా, ఆ ప్యాలెస్ నచ్చలేదా, ఆ ఇల్లు నచ్చలేదా, ఆఫీస్ నచ్చలేదా, ఆ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏది నచ్చలేదా, అయితే నీకు వద్దనమాట. ఉన్నవి కూడా క్లీన్ చేసేస్తుంది, తీసేస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకని? జ్ఞానం, విశ్వ జ్ఞానం తెలియకపోవటం ద్వారా. శత్రువు అయినా సరే పాడైపోవాలని కోరుకోకూడదు. వాళ్ళ ఆస్తుల్ని చూసి అభినందనలు తెలపాలి. ఆ తెలివితేటలకి, ఆ సంపదలకి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు యూనివర్స్ ఎలా తీసుకుంటది? ఓకే, నీకు సంపద నచ్చిందా, అయితే నీకు కూడా ఇస్తాను. ఇక్కడ అర్థం చేసుకునే విధానాల్లో చాలా క్లారిటీగా, తెలివిగా ఉండాలి. వీళ్లే కాదు, ఎవరి గురించి కూడా ఈ ప్రపంచంలో మనం వ్యతిరేకతని మన నుంచి విడుదల చేయకూడదు.
వ్యతిరేకించటం, వేరే వాళ్ళని విమర్శించడానికి రెడీ అవటం గాని, లోపల కుళ్ళుకోవటం గాని, ఈ వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ దేహం పాడైపోతుంది. లోపల అసూయ గాని, కుళ్ళు గాని, లేకపోతే ఏదోటి మాట్లాడేయటం, విమర్శించటం, ఈ అలవాటుని ఇమీడియట్ గా క్లీన్ చేసేసుకోవాలి. అది పోవట్లేదా, మనం ప్రశాంతంగా కూర్చుని చాలా హ్యాపీగా ఒక టెర్రస్ పైకి వెళ్ళిపోయి విశ్వంలో చేతుల పైకెత్తి, ఓ మహోన్నతమైన విశ్వశక్తి, నాకేదైతే ఈ అలవాటు ఉందో ఈ బ్యాడ్ది నువ్వు తప్పకుండా తీసేస్తావు. నీ జ్ఞానాన్ని, విశ్వ సంపదలను, విశ్వ జ్ఞానాన్ని పొందటానికి అడ్డుకుంటున్న ఈ చెడు శక్తిని నా నుంచి డిలీట్ చేయవా ప్లీజ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఈ దేహం యవ్వనంగా తయారవుతుంది. విశ్వశక్తి అండర్లో ఏంజల్స్ రక్షణగా ఉంటాయి. ప్రతిదీ మీకు సహకరిస్తుంది. అందుకనే చిన్న పిల్లలు 7 years లో పిల్లలు వాళ్ళకి ఆకలి అయితే ఏడుస్తారు, ఏదైనా కావాలంటే పట్టుబడతారు, కింద పడి కొట్టుకుంటారు తప్ప అసూయ, ద్వేషం అనేది, కుట్ర అనేది ఆ వయసుకి రాదు. అందుకే చిన్న పిల్లల మనస్తత్వంలోకి మారిపోండి, అప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి అని ఉంది. ఎందుకని? అలాంటి మైండ్ సెట్ మనం ఏదైతే కోరుకుంటామో సూటిగా విషయంలోకి వెళ్తాయి. ఎప్పుడైతే అసూయ, కోపము, ద్వేషం, కబిక్కిని ఎవరిని ఒక మాట అంటాం, ఇదంతా వదిలిపెట్టేస్తామో ఈ దేహం కూడా పవిత్రంగా తయారవుతుంది. అప్పుడు మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారుతారు, మారి దేన్నైనా ఆకర్షిస్తారు. ఈ అయస్కాంత క్షేత్రం వెలుతురుతో వెలుగుతూ పాజిటివ్ ఆరాని విడుదల చేస్తూ ఉంటది. ఎప్పుడు? పవిత్రమైన మనసుతో ఉన్నప్పుడు, చిరునవ్వుతో, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు. అప్పుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. అలా కాకుండా కోపంతో ఊగిపోతూ, వేరే వాళ్ళని తిట్టేస్తూ, అన్ని బ్యాడ్ అలవాట్లు నేర్చుకుంటూ, చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తూ, ఆ చెడుకు సంబంధించిన వింటూ, అన్ని కూడా ఇబ్బందికరమైన వింటూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఎప్పుడో ఉదయం పూట, రాత్రి పూట 10 నిమిషాలు మెడిటేషనో, లేకపోతే ఓపెనో, లేకపోతే విజువలైజేషన్ చేస్తారు. మిగతా సమయంతో ఏం చేస్తున్నారు? వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. వారికి నష్టం చేసే పనులు చేస్తున్నారు. నష్టం చేసే వింటున్నారు. లాస్ అయిపోయినవి వింటున్నారు, లేకపోతే మనం చూడకూడని చూస్తున్నారు. ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఒక దొంగతో, మీకు అంకితం గత వీడియో చాలా వీడియోలో చెప్పాను నేను, ఒక దొంగతో సావాసం చేస్తే అతని వృత్తిని ఆకర్షించింది తెలియకుండా. ఇది నచ్చిన దానికి అనుకుని ఈ వ్యక్తికి అలవాటు చేసేస్తుంది. అందుకే నేనేం చెప్తాను చాలా విషయాలు వీడియోలో కూడా, విలువైన వ్యక్తులతోనే మీరు మాట్లాడండి, సావాసం చేయండి, రిలేషన్ చేయండి, ఏదైనా చేయండి. ఆ పాజిటివ్ ఆరాన్ని పొందుతారు. ఇది వరకు రోజుల్లో, పూర్వకాలంలో రాజులు, రాణులు పరిపాలించేటప్పుడు గొప్ప గొప్ప ప్రవక్తల్ని, జ్ఞానుల్ని పిలిపించుకుని సన్మానించి వాళ్ళతో కూర్చునేవాడు. వీళ్ళలో ఉన్న ఈ క్రోధము, చెడంతా పోవటానికి ఆ పాజిటివ్ ఆరాయులకి పాస్ అయ్యేది. వాళ్ళతో కూర్చుని వారి చేతులు పట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి ఎక్కువసేపు వాళ్ళతో గడిపేవాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానం కలిగిన విలువైనటువంటి జ్ఞానుల యొక్క ఆ పాజిటివ్ ఆరా వీళ్ళకి ప్రసారం అయ్యేది. ఆ రోజంతా ఒక ప్రత్యేకమైన రూమ్ లో కూర్చోబెట్టుకుని ఎక్కువగా ఆ జ్ఞానం గురించి వినేవాళ్ళు, చెప్పించుకునేవాడు. దాంతో ఆ పాజిటివ్ విశ్వ జ్ఞానం అంతా వీళ్ళకి ఆ కొన్ని అవర్స్ లో పాస్ అయ్యేది. రిలీఫ్ పొందేవాడు. అక్కడి నుంచి కొత్త ఉత్తేజంగా ఉండేవాడు. కారణం ఏంటి? ఈ రిలేషను ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోకూడదు. మంచి వాళ్ళని, కల్మషం లేని వాళ్ళని, విలువైన వాళ్ళని, విశ్వాన్ని అడగాలి. నాకు అలాంటి రిలేషనే కావాలి. కొత్తగా మ్యారేజ్ చేసుకునేవాళ్ళు కూడా సమాజం ఏమనుకుంటుందో, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు అని చెప్పేసి తొందరపడి చేసుకోకూడదు. నీ లైఫ్ అనేది నీ ఇష్టం. నీకు ఇష్టాలు ఉంటాయి, ఒక కళ ఉంటది, ఒక డ్రీమ్ ఉంటది. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే అన్ని హక్కులు మీకు ఉన్నాయి. ఎవరు ఏమనుకుంటారో అని మీ కోరికల్ని అణిచివేసుకుని, మీకు ఎలాంటి వ్యక్తి కావాలో ఆ విలువైన గుణగణాలు కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి. సమాజం గురించి పక్కన పెట్టేయండి. సమాజం ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటే ఉంటది. దానికోసం మీరు ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్ ని, ఆ సమాజం కోసం ఆలోచించడం, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇంకెట్లా అవ్వలేదు అట్లా, ఇవన్నీ అసలు ఫస్ట్ మైండ్ నుంచి డిలీట్ చేయాలి. నీకేం కావాలి? ఫస్ట్ నేను ఫైనాన్షియల్ గా బాగుండాలి, జాబ్ లో ప్రమోషన్ కావాలి, ఈ కుటుంబం బాగుండాలి, ఈ పిల్లలు నేను బాగుండాలి, ఫైనాన్షియల్ గా ఎదగాలి. దానికోసమే ఆలోచించాలి తప్ప మీరు 10% దానం చేస్తారు యూనివర్స్ నియమాల ప్రకారం. అది అంతకు మించినటువంటి సమాజ సేవ మరొకటి లేదు. అది చేస్తున్నప్పుడు మిగతా పట్టించుకోవాల్సిన పని లేదు. విమర్శించే వాళ్ళ మాటలు వింటూ మీరు ఆ విమర్శను మైండ్ లో తీసుకుంటూ మీరు ఎదగకుండా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు ఆలోచనలన్నీ ఆపేయాలి. ఫస్ట్ మీకేం కావాలో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సో ఈ నెగిటివ్ అంతా పోవటానికి ఏం చేయాలి? మనం ఆ పట్టి పీడిస్తున్న నెగిటివ్ ని ఫస్ట్ ఒకే విధంగా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆపకుండా ఏడుపో, బాధ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? అది తొలగట్లేదు, పోవట్లేదు.
ఎంత ఆలోచించినా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకోండి, మీరేం చేయాలి? అప్పుడు మౌనంగా కూర్చోవాలి. ఫస్ట్ కొంచెం కళ్ళుప్పు తీసుకుని 3 రౌండ్లు రివర్స్, 3 రౌండ్లు మామూలుగా తీసుకుని పడేసి ఒక చల్లటి వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని ఫస్ట్ కూర్చోవాలి. కూర్చుని మీకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులు, మీ ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమో, ఇంకా బయట ఇవన్నీ జరుగుతున్న వ్యతిరేకతని, దీన్ని ఏం చేయాలి? మీరు బాధపడిపోతూ, ఇబ్బంది పడిపోతూ, ఏడుస్తూ ఉండకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ అది పోవట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్, దీన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇది ఎందుకు వస్తుందో నా మంచి కోసమే వస్తుంది. అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా ఏవో జరుగుతున్నాయి, మీకు అంతా కూడా ఇరిటేటింగ్ గా ఉంది. దాన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఇదేంటి నేను వీడియోస్ చూస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా, ఇట్లా ఎందుకు వస్తుంది అనేది అలా కాదు మాట్లాడాల్సింది. ఏం చేయాలి? ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎందుకు జరుగుతుంది? నా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వేదో మంచి చేయటానికే ఇలా నాకు పంపిస్తున్నావు. దీనికి నేను సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ అంటూ దానికి సరెండర్ అయిపోయి ఒప్పుకున్నప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ తీవ్రత వెంటనే ఆగిపోతుంది. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని వేరే వాళ్ళు కాల్ చేసి మాట్లాడటం, ఇతరులతో చెప్పటం, వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి టెన్షన్ పడిపోతాం చేస్తే దాన్ని కొండలాగా విషయంలోకి పంపిస్తున్నాం. యూనివర్స్ ఏమనుకుంటది? ఓహో, ఇలా డిప్రెషన్ పడటం, టెన్షన్ పడటం, ఆందోళన పడటం, ఇదంతా నీకు కావాలా? పెరగాల, వాళ్ళు వచ్చి గొడవ చేయాలా, ఈ సిచ్యువేషన్ ఇంకా పెరగాలనుకుని ఈ ఎనర్జీ లెవెల్స్ ని సాడ్ గా పంపించిన వాటిని తిరిగి మనకు రోజు పంపిస్తా ఉంటాం. వద్దనే కొలుతు. మీరు అంటుంటారు చూడండి, వద్దనే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయండి నాకు. ఎందుకని? మీరు యాక్సెప్ట్ చేయలేదు, ఆ సిచ్యువేషన్ కి ఇరిటేట్ అవుతున్నారు. మీ నుంచి మీకు ఎలా కావాలో దాన్ని ప్లే చేయాలి. సపోజ్ అంతా బాగుండి, ఫైనాన్షియల్ గా డబ్బులు అంది, అన్ని రకాలుగా తీరిపోయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసి చాలా బాగున్న స్థితిని ఎందుకు ప్లే చేయకూడదు? మన మైండ్ లో తెలివైన వాళ్ళు తెలివైన ఆలోచన చేయాలి, దాన్ని ప్లే చేయాలి. మీ జాబ్ లో ఇబ్బంది తొలగిపోయింది, అప్పులు తీర్చేశారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు, హెల్త్ చాలా బాగుంది, ఈ రోజు నుంచి ఇంట్లో అంతా శుభాలే జరుగుతున్నాయి, దాన్ని ప్లే చేయాలి. మైండ్ లో కళ్ళు మూసుకుని ఒక సినిమా లాగా ఒక ఇమాజినేషన్ చేయాలి, చాలా ఇష్టంగా చేస్తూ, ఇప్పుడు నా పరిస్థితి ఇంత అద్భుతంగా ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మీకు నచ్చితే ఎలా ఇంట్లో మీ ఆలోచనలు, మీకు ఇంటి చుట్టూ వాతావరణం మీకు అనుకూలంగా ఉండాలో దాన్ని సృష్టించాలి. మీరు మంచిగా, మీరు, మీ వారు, మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా, ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా, పండగ వాతావరణంలాగా ఉన్నట్లు దాన్ని ఎందుకు ప్లే చేయకూడదు? మనం సాడ్నెస్ ని, భాగవంతాన్ని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తే అదే కదా పొందుతాం. లేనితనాన్ని, పేదరికాన్ని ప్లే చేస్తే దాన్నే కదా పొందుతాం. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఒక రైతు తన పొలంలో గంజాయి నాటుతాడా, చెడు చెట్లు నాటుతాడా, దాన్ని పొందుతాడు. ఆ పొలంలో వరి పండు నాటుతాడా, ఆకుమడి వేసి విత్తనాలు నాట్లు వేస్తాడా, దాన్ని పొందుతాడు. వేరే ఏ పంట వేస్తే దాన్ని పొందుతాడు. సో మన మనసు అనే పంటలో మనం ఏమి నాటుతున్నాం? నాకు బాగాలేదు, అందరూ వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ మాట వినట్లేదు, వీళ్ళు మానట్లేదు, నాకు ఇంట్లో ఒకలాగా ఉంది అని ఎక్కువ అవర్స్ దీన్ని ప్లే చేస్తూ ఉంటే, అప్పులు వాడు గొడవ చేస్తున్నారని దీన్ని ప్లే చేస్తూ ఉంటే, మీకు తెలియకుండా దాన్నే కొండలాగా మీరు ఆకర్షిస్తున్నారన్న సంగతి మీకు తెలియట్లేదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. చిన్న చిన్న కరెక్షన్సే లైఫ్ ను మారుస్తాయి. అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ మిస్టేక్స్ వల్ల లైఫ్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. సో మనకు అక్కర్లేని వాటికి ప్రాధాన్యత ఇవ్వవద్దు. మనకేం కావాలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవాలి, లైఫ్ ని సృష్టించాలి. రేపటి రోజు మీకు ఎలా ఉంటే బాగుంటది? చాలా యంగ్గా, ఆరోగ్యంగా, ఫైనాన్షియల్ గా బిజినెస్ చేస్తూ, అంతకు మించి గతంలో మీరు వైభవంగా ఇప్పుడు ఉన్నట్టుగా, ఆ ఇంట్లో మీకు అంత గౌరవం, చుట్టుపక్కల వాళ్ళంతా మిమ్మల్ని చాలా అభినందనలు తెలుపుతున్నట్టుగా, మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా ఉన్నట్టుగా ఆ సందేశాన్ని మీరు చూడాలి. అంటే ఆ పండగ వాతావరణం మీ మనసులో కళ్ళు మూసుకుని మీరే సృష్టించాలి. మన ఆత్మ ద్వారా మన కళ్ళు మూసుకుంటే మనకి ఎలా కావాలి దాన్ని మైండ్ లో ప్లే చేయాలి. కొద్ది నిమిషాలు ప్లే చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, వీటికి ఏమన్నా ఆటంకాలు ఉంటే తీసేయమని అప్పుడు మనం హోపోనోపోనో చెప్పాలి. ఈ హోపోనోపోనో ఏమవుతుందంటే, కొన్ని లక్షల్లో పెరిగిపోయిన బ్లాక్స్, మీరు చేస్తున్న ఉద్యోగం దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి, వ్యతిరేకత అంతా తీసేసి, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది ఈ ప్రపంచం. ఎందుకు? మనం ఆ విధమైనటువంటి ఆ చక్కటి హావభావాలు అవి పంపించాం కాబట్టి. మనం ఏం పంపిస్తామో దాన్ని పొందుతాం. కాబట్టి మనం పంపించేవి మీకే
చాలా చాలా హ్యాపీనెస్ ని క్రియేట్ చేయాలి. ఇంతగా ఎవరు పంపించలేరు నాలాగా ఆ టాలెంట్ అంతా బయటికి తీయాలి. ఇప్పుడు ఒక గోల్డ్ ని రా మెటీరియల్ గా ఉన్నప్పుడు ఎవరు వేసుకోరు, అది గోల్డ్ అని కూడా చాలా మంది గ్రహించరు. దాన్ని వాడు భూమిలోంచి ఆ మట్టి అంతా తీసేసి ఆ కొలింలో కాల్చి సుత్తులతో దెబ్బలు వేసి రకరకాలుగా దాన్ని తయారు చేసి దాన్ని అందమైన అందగత్తి మెడలో ఒక నెక్లెస్ కింద వేస్తే చూసిన వాళ్ళందరికీ అప్రిసియేట్ చేస్తున్నారు. అందుకైతే వేసుకుంది ఎలా ఉంది, అది ఎందుకు ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. అలాగే మన ఆలోచనలు అంత క్రియేటివిటీని బయట పెట్టాలి. మన కోసం అన్నప్పుడు ఆ టాలెంట్ మొత్తాన్ని బయట తీయాలి, తీసి ప్రదర్శించాలి విశ్వం ముందు. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ ముందు మనం అడిగే ఆ ప్రశ్నలకి టాలెంట్ అంతా ఉపయోగించి ఆన్సర్ చేయకపోతే వాడు ఇంప్రెస్ కాడు. అలాగే ఒక టెండర్ పొందాలంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ పేపర్స్ అన్ని తయారు చేసే విధానంలో ఒక క్రియేటివిటీ సృష్టించి ఆ టెండర్ పొందడానికి గవర్నమెంట్ ద్వారా లేకపోతే మరో కంపెనీ ద్వారా వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. అప్పుడే టెండర్ వస్తుంది, అప్పుడే ఆ ఫండ్స్ వస్తాయి. అలాగే మన విశ్వంలోకి ఈ అనంత విశ్వ సంపదలన్నీ కూడా ఇసుక రేణువుతో సహా ప్రతి వస్తువు, డబ్బు, సంపదలు, మనుషుల యొక్క ఆరోగ్యం, మనుషుల ఆత్మలు సమస్తం విశ్వం చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉన్నాయి. ఒక్క విశ్వాన్ని ఇంప్రెస్ చేస్తే ఈ ప్రపంచం మన కళ్ళ ముందు ప్రణమిల్లుతుంది, మోకరిల్లుతుంది. ఎందుకని? వీటన్నిటిని నడిపించే శక్తి తను. ఆ శక్తికి ఆ నియమాలు తెలుసుకుని, టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుని, ఆ శక్తికి అనుగుణంగా మన మైండ్ సెట్ ని మార్చుకుంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది, చుట్టుపక్కల వాతావరణం మారుతుంది, మనుషులు మారుతారు, ప్రపంచమే మనకు అనుకూలంగా మారుతుంది. మనం ఏం చేస్తాం తెలియక వ్యక్తుల్ని నమ్ముతూ ఉంటాం. బయట ప్రపంచంలో వాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఒక డిపార్ట్మెంటో గవర్నమెంటో మరొకటో మనం బాగా మాకు ఉపయోగపడతారని మనం అనుకుంటాం. కానీ ఒక్క విశ్వశక్తిని నమ్మితే ఏది కావాలంటే అది మీకు సహకరిస్తుంది. లేదంటే గడ్డి పరకు కూడా పామై కలుస్తుంది. అంటే ఆ వ్యతిరేకత అంతగా పెరిగిపోతుంది. వ్యతిరేకతను తీసేయాలి. ఫస్ట్ తీసేయడానికి మనం ఏం చేయాలి? మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ దేహాన్ని, ఈ పవిత్రమైన దేహంలో పవిత్రమైన మాత్రమే ఉంచాలి, అపవిత్రమైన తీసేయాలి. తీసేయకపోతే ఈ దేహాన్ని అవి పాడు చేస్తూ ఉంటాయి. అపవిత్రమైన అంటే ఏంటి? కుట్ర చేయటం, కుళ్ళుకోవడం, అసూయ చెందటం, వేరే వాళ్ళ ఆస్తులను చూసి కామెంట్ చేయటం, వాళ్ళు ఏదో మోసం చేసి పొందారు. ఇలాంటి వార్తలు ఎందుకు ఉపయోగించకూడదు? మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎలా సంపాదిస్తే మనకెందుకు? మనల్ని మోసం చేసి సంపాదించారా? కాదు కదా. సో అప్పుడు ఎందుకు మాట్లాడాలి? మనం వాటినే పొందుతాం, తిరిగి నెగిటివ్ ని పొందుతాం, లేనితనాన్ని పొందుతాం. అభినందనలు తెలపండి. ఒక పాప గాని బాబు గాని పుట్టినరోజు జరుపుకుంటున్నారా? ఇష్టపూర్వకం ఒక చాక్లెట్ అని ఇచ్చి, ఇలాంటి మీరు ఎత్తుక్కోవాలి. ఎవరిని అభినందించాలి, ఎవరిని పొగడాలి. ఈ ప్రపంచం చాలా బాగుంది, మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆ మొక్కలను పట్టుకుని శుభాకాంక్షలు అంటే ఏంటి? ప్రేమను వ్యక్తం చేయటం, ప్రేమగా వాటర్ పోయటం. ప్రేమించడం మొదలు పెడితే ప్రపంచం మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. విమర్శించడం మొదలు పెడితే ప్రపంచం వ్యతిరేక దూరంగా జరిగిపోతుంది. జాబే కాదు, వస్తువే కాదు, ప్రతిది వ్యతిరేకం అయిపోతా ఉంటది. అది ఆపేయాలి. మనం ఆపేసి అలాంటి మనస్తత్వాన్ని ఇవ్వమని థ్యాంక్ యూ చెప్తూ విశ్వానికి, నీలోని ఆత్మకి కూడా కృతజ్ఞతలు చెప్తూ, నాలో నాకు వ్యతిరేకించే ప్రతి దాన్ని నువ్వు తీసేస్తున్నావు, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అంటూ ఆ వ్యతిరేకత అంతా పోతే మీకు రిలీఫ్ ఎలా ఉంటది? ఆ రిలీఫ్ ని మైండ్ లో ప్లే చేసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఇష్టంగా వర్డ్స్ చాలా ముచ్చటగా రావాలి. కంగారుగా చెప్పొద్దు. టైం అయిపోతుందని, మీకు టైం లేకపోతే టైం ఉన్నప్పుడే చేయండి. కానీ ఫాస్ట్ గా చేసేస్తే ఉపయోగం ఉండదు. అది మీలో వైబ్రేషన్స్ రావాలి, మీలో ప్రేమ రావాలి బయటికి. మాట్లాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మాట్లాడమని రిక్వెస్ట్ చేయాలి. అలా కాకుండా నీకు దండం పెడతారు ఆపే అంటారు చూడు కొంతమంది. అది ఎలా ఉంటుంది మనకి వినటానికి? సో మనం అలా మాట్లాడుతున్నామని అర్థం. మనం మార్చుకోవాలి, మన క్యారెక్టర్ని మార్చుకోవాలి, క్యూట్ గా మాట్లాడాలి. ఈ దేహం అనే అందమైన దేహం నుంచి పవిత్రమైన మాటలే రావాలి, మంచే చేయాలి. వేరు ఎవరికి కూడా మన నుంచి చెడు చేయకూడదు, పొరపాటుని కూడా చెడు ఆలోచన రాకూడదు. మన వల్ల ఎవరైనా బాగుపడాలి. అప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. విశ్వం కూడా నువ్వు చేస్తున్న ప్రతి దాన్ని రికార్డ్ చేస్తుంది. ఉదయం లేచిన కానించి రాత్రి దాకా నిద్రలో కూడా కెమెరాలని, వెలకట్టలేని ఖరీదైన కెమెరాలు ఏమున్నాయి? మన ఆత్మ, పంచభూతాలు, ఏంజల్స్, ప్రాపంచక శక్తులు, ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, ఇన్ని కెమెరాలన్నీ కూడా మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి. అంటే
యూనివర్స్ 360 డిగ్రీస్ యాంగిల్స్ లో మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం చేస్తున్నామో రికార్డ్ చేస్తూనే ఉంటది. మనం తెలియక ఏమనుకుంటాం, మనల్ని ఎవరు చూస్తారులే, మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం చేస్తున్నామో ఎవరు మనం చూడలేరు, చాలా తెలివైన వాడు అనుకుంటాం. దాన్నే పొందుతాం. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీరు కళ్ళు మూసుకుని ఒక రూమ్ లో కూర్చున్నా సరే లోపల ఏం ఆలోచిస్తున్నారు అవి కూడా విశ్వంలో రికార్డ్ అవుతున్నాయి. ఎందుకని వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఆల్రెడీ. సైంటిస్టులు అదే నిరూపించారు. అందుకని మనం మారిపోవాలి. గతంలో తెలియక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ గురించి తెలియనప్పుడు ఏదో చేస్తుంటారు, అది వదిలిపెట్టేయాలి. దానికి క్షమాపణలు చెప్పేసి ఒపోనొపోనో చెప్పుకున్నప్పుడు అక్కడతో అది మాయమైపోతుంది. అందుకని నేనేం చెప్తాను, ప్రతి నైట్ కూడా మీరు పడుకునేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని హృదయం మీద 2 చేతులు పెట్టుకుని మిమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయకుండా మీ మాట ఎవరో వింటారు అనుకుంటే లోపల అనుకోండి. విన్నా పర్లేదు, ఇది మంచిదే కదా ఏంటిలే అనుకుంటే చేతి మీద చేతులు ఇట్లా పెట్టుకుని నేను ఫస్ట్ రోజు మాత్రం ఇలా చెప్పండి, నేను నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. అలాగే నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఏదైనా తెలియక అన్యాయం చేసినా, వాళ్ళు నాకు అన్యాయం చేసినా, నా పట్ల చెడ్డగా ప్రవర్తించినా సరే వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఈ హృదయం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ప్రతి రాత్రి మీరు పడుకునేటప్పుడు మీ హృదయాన్ని క్లీన్ చేసుకుని పడుకోవాలి. ఎలా క్లీన్ చేసుకుంటాం? ఇలాంటి ఒప్పుకొని క్షమాపణలు చెప్పి. అప్పుడు చూడండి, ఆ దేహానికి అనారోగ్యమే రాదు. గుర్తుండవు మనకి, ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. అసలు ఏదైనా కానీ చెప్పడం ద్వారా ఏంటి, తర్వాత రోజు నుంచి ఎలా చెప్పాలి, చిన్ననాటి నుంచి వదిలిపెట్టేసి ఈ రోజు నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణలు చెప్తున్నాను, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇష్టంగా చాలా ప్రేమగా ఈ 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ పదాలు పలుకుతున్నప్పుడు మీలో వైబ్రేషన్స్ రావాలి. నార్మల్ గా చెప్తే ఆ హృదయం క్లీన్ అవ్వదు. అలాంటి అప్పుడు చూడండి అసలు అనారోగ్యం రాదు, ఈ దేహం కాంతివంతంగా మారుతుంది, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం రాదు, వ్యతిరేకత మాయమైపోతుంది. విశ్వం ఏం చేస్తుంది, ఈ క్షమాపణలు చెప్పిన దాన్ని తీసుకుంటుంది. ఓకే, ఈ వ్యక్తికి ప్రపంచం అంతా సహకరించేలా చేయాల్సింది. సడన్ ప్రమోషన్స్ పొందుతారు, సడన్ గా మనీ అందుతుంది, అన్ని శుభవార్తలే వింటారు. చూడండి, మనకేంటంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను ఎందుకు చెప్పాలి, నాకేం తక్కువ, అది ఎక్కడ చూపించాలి, అక్కడ చూపించాలి. ఇక్కడ మీకు మేలు చేసే చోట తగ్గాలి. విశ్వశక్తికి సంబంధించినటువంటి ఆ ఆలోచనల దగ్గర, ఆ ప్రేయర్ దగ్గర తగ్గాలి. మనం ఆ క్లాట్స్ ఏర్పడిపోతే ఎవరి దేహం పాడవుతుంది, మన దేహమే పాడవుతుంది. అహంకారాన్ని ఎక్కడ వదిలిపెట్టేయాలో అక్కడ వదిలిపెట్టేయాలి. ఎక్కడ కావాలి, అహంకారం ఎప్పుడు కూడా మనిషి పతనానికే దారితీస్తుంది. అహం అనేది ఉండకూడదు. ఒక కోపం అనేది ఎలా ఉండాలి, ఆ వ్యక్తిని హై లెవెల్కి తీసుకెళ్లేలాగా ఉపయోగించుకోవాలి. అంటే ఆ ప్రొడక్ట్స్ మీద, ఆ చేసే జాబ్ మీద, ఆ చేసే బిజినెస్ మీద, ఆ క్రియేటివిటీ మీద చూపించాలి. చాలా మంది ఏం చేస్తారు, ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడానికి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దాన్నే పొందుతున్నామన్న సంగతి తెలియదు. సో ఎప్పుడు కూడా వ్యతిరేకతని ప్రదర్శించవద్దు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఎప్పుడు మీరు ప్రేమనే వ్యక్తం చేయాలి, ప్రేమగా మాట్లాడండి, అన్ని తప్పులు ఒప్పుకోండి. ఇప్పుడు మనకి రోజువారీ కార్యక్రమంలో రోజు ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి, బ్లాక్స్ ఉన్నాయి, నెగిటివ్ శక్తులు ఉన్నాయి, వాటిని క్లీన్ చేసుకోవటానికి ఎలాగా మనం క్షమాపణలు చెప్పాలి. ఏ రూపంలో ఉన్నాయో తెలియదు, అవి ఆత్మలో ఉన్నాయా, ఇంట్లో ఉన్నాయా, సో మన ఇంట్లో మిగతా వాళ్ళు సభ్యుల దగ్గర ఉందా తెలియదు. అప్పుడు ఏం చేయాలి, ఇంటిని క్లీన్ చేయాలి, మన హృదయాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ వ్యతిరేకత మాయమైపోయి మనం అనుకున్న పని జరుగుతుంది. ఇక్కడ గురువు చెప్పారని ఫాస్ట్ గా చెప్పేయకూడదు. మనలో కూడా ఆ ఫీలింగ్స్ రావాలి. ఎప్పుడు కూడా విశ్వంలోకి ఎనర్జీ లెవెల్స్ మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి మన బయట ప్రపంచంలో, గాలి వీస్తూ ఉంటుంది. కంటికి ఎప్పుడు కనిపిస్తుంది, ఒక దుమ్ము రేగినప్పుడు, ఒక ధూళి రేగినప్పుడు కనిపిస్తుంది, లేకపోతే మన హెయిర్ ఎగిరినప్పుడు, బట్టలు కదిలినప్పుడు వస్తుంది. అలాగే సూర్యరశ్మి పడుతూ ఉంది, అది కూడా ఎనర్జీ. ఆ సూర్యరశ్మి పడటం ద్వారా వాటర్ డివిటమిన్ గా మారుతుంది, మొక్కలు కిరణజన్య సంయోగం జరిగి కాయలు పువ్వుల కింద మారుతుంది, ఆ మనిషికి డివిటమిన్ అందుతుంది, ఈ ప్రకృతి అంతా కూడా బాగుపడుతుంది, అంతా మేలే జరుగుతుంది. సో వర్షం పడ్డప్పుడు ఏం జరుగుతుంది, కొత్త విత్తనాలు మొలకెత్తుతాయి, వ్యవసాయం పండుతుంది. అట్లా చూడండి, ప్రతిదీ కూడా ఎనర్జీ ఉపయోగపడుతుంది, ఏ స్వార్థం లేకుండా. మనం వాటిని ఉపయోగించుకుంటే కనీసం కృతజ్ఞతలు చెప్పట్లేదు. సో ఈ కృతజ్ఞతలు ఏం చేస్తాయి, ఒకవేళ వాటికి వ్యతిరేకంగా ఏమైనా తప్పు చేసినట్టయితే మనం ఒప్పనొప్పనో చెప్పాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు అవి మనకి ఆక్సిజన్ ఇవ్వాల్సిన గాలి
కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. మీరు ఎక్కడున్నా సరే మీకోసం ప్రేమతో వచ్చింది ఆ గాలి. ఈ కృతజ్ఞతకు అంత విలువ అనమాట. ఎంత మాటలతో చెప్పలేం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రోజుకి 108 సార్లు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా నేను సైంటిస్ట్ అయ్యాను చెప్పారు ఆయన. అంటే ఆ కృతజ్ఞతలు ఏం చేస్తాయి? వ్యతిరేకతను తీసేస్తాయి. ప్రేమ, కృతజ్ఞత అంటే థ్యాంక్ యూ చెప్పడం. ప్రతి చిన్న విషయానికి ఎవరైనా మనకి చిన్న హెల్ప్ చేసినా సరే, ఒక మాట సహాయమా, లేదా మన ఇంట్లో మొక్కల, లేదా ఆహారమా, ఏ రూపంలో మనకి అదంతా జరుగుతుందో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ అని చెప్పేసి ఆహారం తినేటప్పుడు కూడా ఆశీర్వదించి థ్యాంక్ యూ చెప్పి తినాలి. అది మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. సో అలాంటి విలువైన ఆహారం మళ్ళీ మళ్ళీ అందుతా ఉంటుంది. ఏ రూపంలో మనీ వచ్చినా థ్యాంక్ యూ చెప్పాలి ముద్దు పెట్టుకుని. ఒకవేళ ఆయన తప్పు చేస్తే క్షమాపణ చెప్పాలి. ఆ మనీ పట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. వ్యతిరేకత మాయమైపోయి అనుకూలత ఏర్పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ నియమాల ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం మారిపోవాలి, కొత్త వ్యక్తిగా మారిపోవాలి. మాట్లాడే మాటలు ఆల్రెడీ నేను చెప్పాను, చాలా ప్రేమగా మాట్లాడాలి. వేరే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అది మీరు పట్టించుకోవద్దు. మనం ఏంటంటే వేరే వాళ్ళ యాంగిల్లో చూస్తాం. సరే, వాళ్ళు సమాజానికి వ్యతిరేకంగా ఇలా అన్ని చేస్తున్నారు, మమ్మల్ని ఇలా ఉండమంటున్నారు, వాళ్ళు ఏదో, అదంతా మన లైఫ్ కదా బాగుండాల్సింది. సో వేరే వాళ్ళలో ఉన్నట్టు వ్యతిరేకతను మీరు ఎతకొద్దు. అసలు మన కోసం మీరు బాగుపడితే సమాజం బాగుపడు. ఒక గ్రంథంలో కూడా ఏం రాయబడి ఉంది? మీ హృదయం సరి చేసుకుంటే మీ వ్యక్తిగత జీవితం సరి అవుతుంది. మీరు సరి అయితే సమాజం సరి అవుతుంది. సమాజం సరి అయితే ప్రపంచం శాంతివంతం అవుతుంది. ఒక వ్యక్తి దగ్గర నుంచే మొదలవుతుంది. మన భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళంతా స్వతంత్రాన్ని తీసుకొచ్చే ముందు లండన్ వెళ్లి బారిస్టర్లు చదివారు. అక్కడ పెద్ద పెద్ద లాబొరేటరీలో చదువుకున్న లైబ్రరీలో ఆ జ్ఞానాన్ని పొంది వచ్చిన తర్వాత మారిపోయారు. డాక్టర్ అంబేద్కర్ గాని, గాంధీజీ గాని, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత షిప్పుల్లో అక్కడ బారిస్టర్లు చదువుకున్న తర్వాత వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాశారు. వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు? సత్యాగ్రహాన్ని మొదలు పెట్టారు. అంటే హింస ఉండకూడదు, శాంతి ద్వారానే సాధించాలని నేర్చుకున్నారు. అలాంటి గ్రంథాలు చదివారు అక్కడ, అవన్నీ నోట్ చేసుకొచ్చారు. ప్రేమ ద్వారా, శాంతి ద్వారా, సత్యాగ్రహం ద్వారా, ప్రేమ ద్వారానే ప్రతిదీ సాధించవచ్చు అని గాంధీజీ, మన సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కూడా ఆ రాజ్యాంగాన్ని రాశారు. అందుకతం వ్యతిరేకతతో ఉండేవాళ్ళు, ఆ వ్యతిరేకత పెరిగేది. ఎప్పుడైతే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆ బారిస్టర్లు చదివారో, ఆ లండన్ వెళ్ళారో, అక్కడ చదువుకున్నారు, ఆ గ్రంథాలని చదివారో, వచ్చిన తర్వాత శాంతి, సత్యాగ్రహాన్ని మొదలు పెట్టారు. చూడండి, అందుకైతే తెలియలేదు వాళ్ళకి. సత్యాగ్రహం ద్వారా, ప్రేమ ద్వారానే, శాంతి ద్వారానే ప్రతిదీ పొందుతామని చెప్పి దాన్ని ప్రకటించారు. సో అలాగే జరిగింది. అంటే ఈ ప్రపంచంలోకి మన ప్రేమని ఇస్తే తిరిగి అవే పొందుతాం, ఘర్షణని వ్యతిరేకనిస్తే మళ్ళీ ఘర్షణనే పొందుతాం అన్నదాన్ని వాళ్ళకి అర్థమైంది ఆ గ్రంథాలు చదివాక, అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత. సో అప్పుడు ఇండియా ప్రశాంతంగా మారింది. ఘర్షణ పోయి వాళ్ళు వదిలిపెట్టి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకితం ఏంటి? యుద్ధాలు చేయాలి, జనాన్ని దానికి ప్రేరేపించాలి, ఘర్షణకు ప్రేరేపించాలి చేసేవాడు. ఎప్పుడైతే బారిస్టర్లు చదువుకున్నారో ఈ వ్యతిరేకతను తీసుకొస్తుందని అర్థమైంది వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రేమని మొదలు పెట్టారు. క్విట్ ఇండియా, మీరు వెళ్ళిపోండి అంటాం. ఎక్కడ కూడా ఎవరికి నష్టం కలగకూడదు, జనాలకి మంచి జరగాలి అంటూ ఆ పవిత్రమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆ సత్యాగ్రహాన్ని మొదలు పెట్టారు. అంటే అంతకితం వాళ్ళకి తెలియలేదు. ఎందుకని మన దగ్గర యూనివర్సిటీస్ లేవు, అంత గొప్ప గొప్ప ఖరీదైన యూనివర్సిటీ లేవు, అలాంటి విలువైన గ్రంథాలు కూడా మన దగ్గర లేవు. అప్పుడు తెలిసింది ఇక్కడ మనకు కావాల్సింది, మన లైఫ్ మారాలంటే మనం మారిపోవాలి. అహోపోనోపోనో అర్థం ఏంటి? శుద్ధి చేయటం, క్షమించబడటం. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ దేహానికి ఎప్పుడు కూడా మంచి జరిగేది ఒక అయస్కాంత క్షేత్రంగా మారిపోవాలి దేహం. అపవిత్రతను వదిలిపెట్టి పవిత్రతని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి ఇమాజినేషన్, ప్రతి అఫర్మేషన్, ప్రతి విజువలైజేషన్ మీరేం కోరుకుంటారో అది సులభంగా నెరవేరుతుంది. ఎప్పుడు? ఈ దేహాన్ని మీరు ఆ విధంగా పవిత్రంగా మార్చేసుకున్నప్పుడు, ప్రేమగా మార్చేసుకున్నప్పుడు, విమర్శల జోలికి వెళ్లకుండా, ఎక్కడ ఆఫీసులో వ్యతిరేకిస్తున్నారా, వేరే ఎక్కడ వ్యతిరేకిస్తున్నారా, వ్యతిరేకతను పట్టించుకోవద్దు. మీకు ఎలా కావాలి? నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఆఫీస్లో కూడా నా మీద వేరేగా చేయట్లేదు, బయట ప్రపంచం కూడా చాలా బాగా సహకరిస్తుంది, అప్పులన్నీ తీర్చేశాను, చాలా బాగున్నాను, మా ఇంట్లో పండగ వాతావరణం లేకుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి దాన్ని ఒక 10 నిమిషాల పాటు ప్లే చేసి ఇష్టంగా అప్పుడు ఒపనొపనే చెప్పాలి. అప్పుడు ఒక పోస్టల్ దాంట్ లాంటి తీసుకుని
మనం లెక్కటం మీద అంటే లెక్క పెడతా ఉంటే ఈ మైండ్ దాని మీదకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఒక టైం పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఇలా పూసల దండ తీసుకుని మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని సృష్టించి మనసులో క్రియేట్ చేసుకుని ఒక సినిమా లాగా దాన్ని ప్లే చేసి మైండ్ లో మనకి ఎలా కావాలి అలా ప్లే చేయాలి. అంటే మనకి ఇవ్వాల్సిన వాడు ఇచ్చేసినట్టుగా, అప్పులు తీర్చేసినట్టుగా, హెల్దీగా ఉన్నట్టుగా, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఒక అద్భుతమైన ప్రేమ ప్రపంచంలో చాలా బాగా ఆనందపడుతున్నట్టుగా, కుటుంబం అంతా ఒక పండగ వాతావరణం లాగా ఎంత బాగుంది, ఇంత ఇలా ఉంటే సూపర్ గా ఉంది కదా, మీకు ఆనందాన్ని ఇస్తుంది కదా, దాన్ని ప్లే చేయాలి. ప్లే చేసి అప్పుడు ఆ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ ఎలా ఉండాలో ఆ ఫేస్లన్నీ మైండ్ లోకి తీసుకుని వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఆ మైండ్ లోకి ఆ ఆలోచనలను తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత మూర్ఖులైనా సరే ప్రేమగా మారిపోతారు. విశ్వశక్తి మనం పంపించిన దాన్ని నిజం చేస్తుంది. సో మీకు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరిక ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ మార్చాలంటే మనం చేయాల్సింది ఇది. ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా కాకుండా బాగుండాలని అంటే సరిపోదు. దాన్ని ప్లే చేసి ఒపనొపని చెప్పాలి. చెప్పి ఆ వ్యతిరేకతను వదిలిపెట్టేసి మీకు ఎలా కావాలో అలా ఉన్నట్టు ఊహించుకుని అప్పుడు హోపనొపన చెప్పాలి. అలాగే బయట ప్రపంచంలో కూడా మీకు నచ్చినట్టు సృష్టించుకోవాలి. సో ఇంటి వాతావరణం కానీ, మనుషులు కానీ, మీ ఆఫీస్ లో, మీ బిజినెస్ లో, మీ ప్లేస్ లో ఎవరు సహకరించాలి మీకు? వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారు. డబ్బు చాలా సులభంగా పొందుతున్నారు, లాభాలు ఈజీగా వస్తున్నాయి, ఆఫీస్ లో అందరూ సహకరిస్తున్నారు, చాలా బాగుంది ఇప్పుడు వాతావరణం, నాకు థ్యాంక్ యూ యూనివర్స్ అని దాన్ని నిజంగానే ప్లే చేసి అప్పుడు హోపనొపన చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ. అలా ముందు మనం మారిపోకుండా ఒపనొపన చెప్పిన ద్వారా పని చేయదు. వీడియో కట్ అవుతుంది, కంగారు పడకండి. ఇలా మీరు మారిపోవాలి, మనసులో ప్రశాంతతను నింపుకోవాలి, అభినందనలే చెప్పాలి. ఈ రోజు నుంచి ఎవరిని విమర్శించవద్దు, వేరే వాళ్ళ గురించి కూడా గుసగుసలాటంగా నాటన చేయవద్దు. కుదిరితే అభినందించండి, మీకు అభినందించడం ఇష్టం లేదా సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా ఉండి మీకేం కావాలో సృష్టించుకోండి. చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఎవరైనా ప్రమోషన్ వస్తే అభినందనలు చెప్పాలి. చిన్న పిల్లలకు పుట్టినరోజు జరుపుకుంటే చాక్లెట్ ఇచ్చి ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదాలు, అభినందనలు తెలపటాలు, ఇతరుల ప్రేమతో చూడటాలు, ఈ ప్రపంచంలో ఒక ప్రేమను వదిలిపెట్టడం ద్వారా మనం తిరిగి 100 రెట్లు అదే పొందుతాము. మనం ప్రేమ వాతావరణంలో ఉంటాం, చూడటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు, అద్భుతంగా ఉంటది అనమాట. మన నుంచి ఏమి రిలీజ్ చేస్తామో అవే పొందుతామనే సత్యాన్ని మీరు గ్రహించాలి. దాన్ని వదిలిపెట్టేయాలి. థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి దానికి అభినందించండి, థ్యాంక్ యూ చెప్పండి, మీకు ఏం కావాలో కోరుకోండి, విశ్వంలోకి అదే పంపించండి. నిజంగా రోజంతా పాజిటివ్ గా ఉండండి. విశ్వానికి మళ్ళీ చేతుల పైకి థ్యాంక్ యూ చెప్పండి, నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అన్ని ఉన్నట్టు చెప్పండి. అంటే నాకు ఆరోగ్యముని, సంపదని, డబ్బుని అన్ని ఇచ్చావు, నీకు నా కృతజ్ఞత.